ज्योति परब्रह्मा दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं सत्यादीपं नमोस्तुते। సో మొత్తానికి మనం అడోబ్ XD మొదటి సెషన్లోకి అయితే వచ్చేసాం. సో ఈ సెషన్లో మనం అడోబ్ XD యొక్క ఇంటర్ఫేస్, దాని ఓవర్ వ్యూ, దాని లుక్ ఏ విధంగా ఉంటుందనేది, అంతేకాకుండా ఆర్ట్ బోర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఈ వీడియో చూస్తున్న కొంతమందిలో ఈ అడోబ్ XD అసలు ఎందుకు అన్న ఒక డౌట్ రావచ్చు. ఈ అడోబ్ XD అనే అప్లికేషన్ని యూజర్ ఇంటర్ఫేస్ని తయారు చేయడం కోసం యూజ్ చేస్తారు. అసలు యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి మళ్ళీ? సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏదైనా అప్లికేషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా వెబ్సైట్ కావచ్చు, మొబైల్లో కావచ్చు, పీసీలో కావచ్చు, లేదా ట్యాబ్లో కావచ్చు, ఎందులోనైనా మనం చూస్తున్నప్పుడు అది మనకి ఏ విధంగా కనిపిస్తుంది, లేఅవుట్ ఏంటి, కలర్స్ ఏంటి, టైపోగ్రఫీ ఏంటి, ఫాంట్స్ ఏంటి, ఫాంట్ స్టైల్స్ ఏంటి, ప్రతిదీ కూడా యూజర్ ఇంటర్ఫేసే. అంటే ఒక యూజర్కి కన్వీనియంట్గా, అనుగుణంగా యూజ్ చేసుకోవడానికి సులువుగా ఉండే ఆ ఒక లేఅవుట్నే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఫోటోషాప్లో అయినా, ఇల్లుస్ట్రేటర్లో అయినా చేసుకోవచ్చు. కానీ కేవలం యూజర్ ఇంటర్ఫేస్లను తయారు చేయడం కోసమే రూపొందించిన అప్లికేషనే ఈ అడోబ్ XD. సో ఇప్పుడైతే మీకు అడోబ్ XD మీద కొంత అవగాహన అయితే వచ్చి ఉంటుంది. సో మనం ఇప్పుడు వెంటనే వెళ్ళిపోదాం అడోబ్ XDలోకి అండ్ చూద్దాం అడోబ్ XD యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో. సో అడోబ్ XD ఓపెన్ చేసినప్పుడు మనకి వెంటనే అది ఒక చిన్న విండోలో ఓపెన్ అవుతుంది. మనం దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకొని ఫుల్ విండోలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ హోమ్ వ్యూ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో న్యూ ఫైల్, ఓపెన్ ఫైల్ రెండు ఉన్నాయి. ఆ రెండు ట్యాబ్లు మనకు తెలిసినవే. అండ్ కింద మనకు హోమ్ అని ఇచ్చాడు. హోమ్లో మనకి కొన్ని ప్రీసెట్స్ కనిపిస్తున్నాయి. అండ్ రైట్ సైడ్లో చిన్న చిన్న టిప్స్ కనిపిస్తున్నాయి. అలాగే కింద మనకి రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్ కనిపిస్తున్నాయి. సో అలాగే హోమ్ కింద లెర్న్ ఉంది. లెర్న్ పై క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి వెళ్తుంది. వెబ్సైట్లో మనకి కొన్ని టిప్స్, అలాగే అసలు ఏ విధంగా అడోబ్ XDని యూజ్ చేయాలనే కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. నెక్స్ట్ యువర్ ఫైల్స్. సో ఇక్కడ కనిపిస్తున్న యువర్ ఫైల్స్ ఇదంతా కూడా క్లౌడ్కి సంబంధించింది. సో యువర్ ఫైల్స్లో ప్రస్తుతానికి ఇక్కడ మనకి క్లౌడ్ సింబల్ కనిపిస్తున్న, క్లౌడ్లో సేవ్ చేసిన ప్రతి ఫైల్కి మనకి క్లౌడ్ సింబల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో షేర్ విత్ యూ అంటే ఏదైనా ఫైల్ని మన మిత్రుడు మనకి షేర్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. సో మేనేజ్ లింక్స్ అనేది కూడా క్లౌడ్కి సంబంధించిందే. బట్ ఈ లింక్స్ అంటే ఏంటి అనేది మీకు పోను అర్థమవుతుంది. డిలేటెడ్. సో డిలేటెడ్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం హోమ్లోకి వద్దాము. సో హోమ్లో మనకి మిడిల్లో కొన్ని ప్రీసెట్స్ ఇచ్చాడు. ఈ ప్రీసెట్స్లలో ఫస్ట్ది ఫోన్స్కి సంబంధించింది. ఇందులో మనకి ఐఫోన్కి సంబంధించిన కొన్ని మోడల్స్ ఉన్నాయి, అలాగే ఐప్యాడ్, అంతేకాకుండా గూగుల్ పిక్సెల్స్ కూడా ఒకటి ఉంది మోడల్. సో స్టాండర్డ్గా తీసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ మొబైల్స్కి అయితే మీరు గూగుల్ పిక్సెల్ తీసుకున్నా సరిపోతుంది, లేదంటే ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ తీసుకున్నా సరిపోతుంది, ఏదైనా పర్లేదు. అలాగే నెక్స్ట్ వెబ్ సంబంధించినవి, అంటే ఏదైనా వెబ్సైట్లను తయారు చేసినప్పుడు లేదా వెబ్ అప్లికేషన్ తయారు చేసినప్పుడు దాని యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు మనం వెబ్కి సంబంధించినవి ఓపెన్ చేయాలి. సో వెబ్లోకి వస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1920x1080. ఇది మన మానిటర్ యొక్క రెజల్యూషన్, మానిటర్ స్క్రీన్ యొక్క రెజల్యూషన్. అంటే ఆల్మోస్ట్ ఒక 24 ఇంచెస్ అనుకోండి. 1366x768 అంటే ఒక 19 ఇంచెస్ మానిటర్ యొక్క రెజల్యూషన్. 1280x800 ఇది ఒక 15 ఇంచెస్ మానిటర్. సో మనం 1080 ఇప్పుడు కామన్. సో 1080లో చేయొచ్చు ఏమైనా చేయాలనుకుంటే. ఇందులో మనం ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన స్టోరీలని, పోస్ట్లని, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ యొక్క కవర్ పేజీలని, పోస్ట్లని, అంతేకాకుండా యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్స్ని కూడా మనం ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా మనకి ఇక్కడ సైజెస్ అయితే ఇచ్చారు. కస్టమ్ సైజ్లో మనకి డిజైన్ కావాలనుకుంటే మనం కస్టమ్ సైజెస్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఇచ్చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటినే మనం ఆర్ట్ బోర్డ్స్ అంటాము. ఇందులో మనం మొదటగా ఒక మొబైల్కి సంబంధించింది తీసుకుందాం. సో మనకి టోటల్ యూజర్ ఇంటర్ఫేస్ అంతా మారిపోయింది. సో ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ యూజ్ చేసిన వాళ్ళకి సేమ్ ఆప్షన్స్ అవే ఉంటాయి ఆల్మోస్ట్. సో షార్ట్ కట్స్ అన్ని కూడా అడోబీ వల్ల ఆల్మోస్ట్ ఏ విధంగా ఉన్నాయో అదే మాదిరిగా ఉంటాయి. ఆల్మోస్ట్ 90% అవే షార్ట్ కట్స్ ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ పైన కనిపిస్తున్నాయి మెనూస్, తర్వాత లెఫ్ట్లో కనిపిస్తున్నాయి టూల్స్, అండ్ రైట్లో కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్, మిడిల్లో కనిపిస్తున్నది వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్లో ఉన్నది ఆర్ట్ బోర్డ్. సో ఆర్ట్ బోర్డ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మొబైల్కి సంబంధించిన మనం ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాము. సో అంతేకాకుండా కింద లెఫ్ట్లో మనకి 3 ఐకాన్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ లైబ్రరీ. సో లైబ్రరీ మీద క్లిక్ చేయగానే మనకి లైబ్రరీకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిపీటెడ్గా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని మనం ఇక్కడ లైబ్రరీలో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎప్పుడు కావాలనుకుంటే మనం అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేస్తాము అనేది మనకి నెక్స్ట్ వచ్చే క్లాసులలో మీకే అర్థమవుతూ ఉంటుంది.
సో దాని తర్వాత దాని కింద లేయర్స్ ఉన్నాయి. సో లేయర్స్ అంటే ఫోటోషాప్ చేసిన వాళ్ళకైతే లేయర్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక ఆర్ట్ బోర్డ్లో ఎన్ని అయితే ఆబ్జెక్ట్లను ఇస్తామో అవన్నీ కూడా మనకి లేయర్స్ మాదిరిగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ వేసాను, దానికి రెడ్ కలర్ ఇచ్చాను, తర్వాత ఒక ట్రయాంగిల్ ఇచ్చాను, దానికి గ్రీన్ కలర్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాలిగాన్ ఒకటి వచ్చింది, ఎలిప్స్ అని ఒకటి వచ్చింది. ఎలిప్స్ అంటే సర్కిల్, పాలిగాన్ అంటే ఈ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈ రెండు లేయర్స్లా ఉన్నాయి. ఒకవేళ వీటిని మనం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు గ్రీన్ అనేది ఈ రెడ్ కలర్ పైకి వచ్చేసి, ఒకవేళ పాలిగాన్ని కిందికి డ్రాగ్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. సో ఫోటోషాప్లో ఏ విధంగా అయితే లేయర్స్ ఉంటాయో సేమ్ అదే మాదిరిగా దాని కింద మనకి ప్లగ్ఇన్స్ ఉంది. ఈ ప్లగ్ఇన్స్ అనేది ఈ అడోబ్ XDకి ఒక అద్భుతమైన ఆప్షన్ అని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లగ్ఇన్స్ తోటి మీరు చేసే వర్క్ చాలా చాలా సులభమవుతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐకాన్స్ ఫర్ డిజైన్ అనే ఒక ప్లగ్ఇన్ తీసుకున్నాను. ఆ ప్లగ్ఇన్ లో హోమ్ అని సెర్చ్ చేశాను. సో హోమ్ కి సంబంధించిన ఎన్నో ఐకాన్స్ ఇక్కడ వచ్చాయి. ఇందులో నాకు బెస్ట్ ఐకాన్ ఏదనిపిస్తే నేను దాన్ని క్లిక్ చేస్తే అది మన ఆర్ట్ బోర్డ్లోకి వచ్చేస్తుంది. సో టూల్స్ విషయానికి వస్తే మీకు సాధారణంగా ఫస్ట్ టూల్ తెలిసిందే, మూవ్ టూల్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అనుకుంటే యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ది రెక్టాంగిల్ షేప్, సో రెక్టాంగిల్ వస్తుంది. థర్డ్ సర్కిల్, తర్వాత ట్రయాంగిల్, తర్వాత ఒక లైన్. ఒకవేళ లైన్ మనకి స్ట్రైట్గా రావాలి అనుకుంటే డ్రాగ్ చేస్తూ షిఫ్ట్ పట్టుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ అన్ని షార్ట్ కట్స్ ఫోటోషాప్లో ఉన్నవే ఇక్కడ ఉంటాయి. పెన్ టూల్, ఫోటోషాప్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. పెన్ టూల్ అంటే మనం కర్వ్స్గా తీసుకోవడం కోసం. అంటే మీరు ఇప్పుడు స్క్వేర్ చూశారు, సర్కిల్ చూశారు, ట్రయాంగిల్ చూశారు, లైన్ చూశారు, బట్ ఒక కర్వ్గా కావాలి. మనకి కర్వ్గా రావాలి అంటే రాదు. సో మనం గీసుకోవాలంటే ఈ విధంగా గీసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ టూల్, టైప్ చేయడం కోసం, అలాగే డ్రాగ్ చేసి పారాగ్రాఫ్లో కూడా టైప్ చేయడం కోసం. నెక్స్ట్ ఆర్ట్ బోర్డ్, దీని గురించి మనం చెప్పుకోవాల్సిందే ఈరోజు క్లాస్లో. సో నెక్స్ట్ జూమ్ ఉంది. జూమ్ సాధారణంగా జూమ్ టూల్ తీసుకొని క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది, డ్రాగ్ చేస్తే జూమ్ అవుతుంది. అడోబీ సాఫ్ట్వేర్ రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకైతే యూనివర్సల్ జూమ్ అయితే ఆప్షన్ ఉంది. అదేంటంటే ఆల్ట్ పట్టుకొని జస్ట్ స్క్రాల్ అప్ అంటే జూమ్, స్క్రాల్ డౌన్ అంటే జూమ్ అవుట్. అండ్ అడోబీ XDలో ఇది కంట్రోల్తో కూడా పాసిబుల్ అవుతుంది. అంటే కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ అప్, స్క్రాల్ డౌన్, లేదా Ctrl+0 ఫిట్ అవుతుంది. Ctrl+, Ctrl-, ప్లస్ అంటే జూమ్, మైనస్ అంటే జూమ్ అవుట్. సో ఇవి యూనివర్సల్గా మనం యూజ్ చేస్తుండేటివే. యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆర్ట్ బోర్డుకి పైన ఒక పేరు వచ్చింది. ఆ పేరు మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లికేషన్ ఓపెన్ చేయగానే వచ్చే పేజీ అనుకుందాం, లాగిన్ పేజ్. ఇలా మనం పేర్లో రాసుకుంటే మన ఆర్ట్ బోర్డులని ఏ ఆర్ట్ బోర్డుపై పనిచేస్తున్నాము అండ్ ఏ ఆర్ట్ బోర్డుని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్. అంటే ఒక 60 ఆర్ట్ బోర్డులు తయారు చేసాము, 60 పేజీలు. ఆర్ట్ బోర్డ్ నథింగ్ బట్ పేజీ, ఒక పేజీ అని అర్థం. ఒక స్క్రీన్ని మనం డిజైన్ చేసాము, అట్లా ఒక 40 to 60 చేసాము. అలా ఒక 10-15 చేసినప్పుడు అందులో ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఈ పేరు రాసుకుంటే బెటర్. అండ్ పైన కనిపిస్తున్న ఈ క్లౌడ్ సింబల్, అలాగే పేరు వచ్చేసి ఈ డాక్యుమెంట్ యొక్క పేరు. సో ఈ డాక్యుమెంట్ని ఇప్పటివరకు నేను ఎక్కడ సేవ్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది క్లౌడ్లో తీసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఇది క్లౌడ్, సేవ్ టు క్రియేటివ్ క్లౌడ్. నేను క్లౌడ్లో సేవ్ చేయాలనుకున్నప్పుడు దానికి నేమ్ ఇచ్చి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా క్లౌడ్లో సేవ్ అవుతుంది. లేదు నాకు క్లౌడ్లో సేవ్ చేయాలని లేకపోతే నేను నా పీసీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ లోకల్ డాక్యుమెంట్. సో అప్పుడు మన కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. బట్ క్లౌడ్ అనేది మనకి ఆటో సేవ్ ఆప్షన్ ఇస్తుంది. అంటే మనం చేస్తున్న వర్క్ని ఎప్పుడు ఆటోమేటిక్గా సేవ్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ మనకి పవర్ పోయినా ప్రాబ్లం ఏమో ఉండదు. సో మీకు నెట్వర్క్ కనెక్షన్ ఉంది, మీరు ఆన్లైన్లో ఎక్కువగా చేస్తారనుకుంటే క్లౌడ్ని ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎవరికైనా ఈ డాక్యుమెంట్ని పంపించాలన్నా కూడా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మనం ఆర్ట్ బోర్డ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా iPhone 13 అంటే మొబైల్కి సంబంధించిన స్క్రీన్స్ని డిజైన్ చేయడం కోసం నేను ఈ ఆర్ట్ బోర్డ్ని తీసుకున్నా. ఇంకొక ఆర్ట్ బోర్డ్ కావాలి దీనికి ముందు మనం అనుకుంటే జస్ట్ ఆర్ట్ బోర్డ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు క్లిక్ చేయండి. ఏదైతే ప్రీవియస్గా తీసుకున్నారో అదే ఆర్ట్ బోర్డ్ రిపీట్ అవుతుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు వచ్చేసి స్ప్లాష్ స్క్రీన్ అని పెట్టా. స్ప్లాష్ స్క్రీన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు దాని లోగో అలా ఒక 1 సెకండ్ ఉండి తర్వాత మనకి లాగిన్ పేజ్ అనేది వస్తుంది. దాన్నే స్ప్లాష్ స్క్రీన్ అంటారు. ఇప్పుడు రఫ్ అండ్ టఫ్గా మీకు ఒక స్ప్లాష్ స్క్రీన్ని క్రియేట్ చేసి చూపిస్తాను.
once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's fact. I feel good, you look great, I like you. సో ఫైనల్గా రఫ్ అండ్ టఫ్గా నేను ఈ విధంగానైతే ఒక 3 స్క్రీన్స్ అయితే వేసాను. సో ఈ స్క్రీన్స్ ఎలా డిస్ప్లే అయితే మీరు తెలుసుకోవాలంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ప్రివ్యూ అని చెప్పేసి ఇది వస్తుంది. సో ఫస్ట్ స్క్రీన్ ఇది, సెకండ్ స్క్రీన్ ఇది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మీరు ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు లాగిన్ అవుతుంది. సో ఈ విధంగా నేను రఫ్ అండ్ టఫ్గా చేస్తాను. మీరు ఇంకా కావాలనుకుంటే ఇంతకన్నా మంచిగా చేయొచ్చు. మీరు చేద్దాము అనే ఆలోచన మీద ఉంటే మీరు 4-5 అప్లికేషన్స్ని మీరు చూస్తూ ఉంటే రీసెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీ దగ్గర ఉన్న మీ అప్లికేషన్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా వస్తాయని. ఒకవేళ పీసీలో ఏ విధంగా ఉంటాయో కూడా మనం తెలియజేయాలి అని అనుకుంటే మనం ఇంకో కొత్త ఆర్ట్ బోర్డుని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే మనం iPhone 13కి సంబంధించిన ఆర్ట్ బోర్డులను 3 తీసుకున్నాము. ఒకవేళ పీసీకి సంబంధించి తీసుకోవాలంటే ఆర్ట్ బోర్డ్ పై క్లిక్ చేసి వెబ్ ఆర్ డెస్క్టాప్ ఉంది కదా, అందులో ఏదైనా ఒక స్క్రీన్ని, నేనైతే 1080p ప్రిఫర్ చేస్తాను, దీనిపైన క్లిక్ చేసి ఆ డిజైన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికి ఒకే XD ఫైల్లో మనం ఎన్నైనా ఆర్ట్ బోర్డ్స్ని తీసుకోవచ్చు, అవి ఏ ఆర్ట్ బోర్డ్స్ అయినా కావచ్చు. అండ్ ఇందులో గైడ్ లైన్స్ ఎట్లా మనకి, సో అడోబ్ ఫోటోషాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకైతే Ctrl+R ప్రెస్ చేస్తే మనకి పైన ఒక రూలర్ వస్తుంది, రూలర్ నుంచి మనం డ్రాగ్ చేయవచ్చు గైడ్ లైన్స్. బట్ ఇందులో రూలర్ లేదు, Ctrl+R ప్రెస్ చేస్తే మనకి ఏం పని చేయదు. సో దీనికోసం రూలర్స్ ఎట్లా ఇచ్చాడంటే, ఎప్పుడైతే మన కర్సర్ని మన ఆర్ట్ బోర్డ్కి పైకి కానీ లెఫ్ట్ కానీ బయటికి తీసుకెళ్ళినప్పుడు మనకి కర్సర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు అక్కడ హోల్డ్ చేసి క్లిక్ అండ్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి గైడ్ లైన్స్ వస్తుంది. మనం డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకి ఫిక్సెల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మన ఫిక్సెల్స్ ఆధారంగా మనం ఎంత విడ్త్ కావాలనుకునేది, ఎంత హైట్ కావాలనుకునేది తీసుకోవచ్చు. సో ఇది 77 పిక్సెల్స్ ఇంటూ 77 పిక్సెల్స్ అనమాట. సో ఈ విధంగా గైడ్ లైన్స్ని తీసుకోవచ్చు. మనకి ఎన్ని గైడ్ లైన్స్ కావాలనుకుంటే మనం అన్ని గైడ్ లైన్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా గైడ్ లైన్ని తీసేయాలి అని అనుకున్నప్పుడు అదే గైడ్ లైన్ని డ్రాగ్ చేసి ఆర్ట్ బోర్డు పైకి కానీ కిందికి కానీ బయటికి తీసుకెళ్తే సరిపోతుంది, అది డిలీట్ అయిపోతుంది. మన కర్సర్ అక్కడ చేంజ్ అవుతుంది, మీరు గమనించవచ్చు. జస్ట్ డ్రాగ్ బయటికి తీసుకెళ్తే చాలు, ఆర్ట్ బోర్డు బయటికి తీసుకెళ్తే అదే డిలీట్ అవుతాయి. అండ్ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్లిక్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్లో దాని ప్రాపర్టీస్ వస్తాయి. సో ఈ ప్రాపర్టీస్లో కొన్ని ప్రాపర్టీస్ గురించి మనం ఈ యూజర్ ఇంటర్ఫేస్లో చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలైన్మెంట్. సో ఈ ఆబ్జెక్ట్ని నేను ఇలా రఫ్గా తీసుకొని ఇక్కడ పెట్టా. ఇప్పుడు ఇది స్క్రీన్కి సెంటర్లో ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మనం డ్రాగ్ చేస్తున్నప్పుడే మనకి గైడ్ లైన్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయినా కూడా మనం డైరెక్ట్గా అలైన్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టా. ఇది సెంటర్లోకి రావాలి అనుకుంటే ఈ సెంటర్ అలైన్మెంట్ పనిచేస్తుంది, మిడిల్లోకి రావాలనుకుంటే మిడిల్ అలైన్మెంట్ పనిచేస్తుంది. సో ఈ విధంగా టాప్, మిడిల్, బాటమ్, లెఫ్ట్, సెంటర్, రైట్. సో ఈ విధంగా మనకి MS ఆఫీస్ అయినా కానీ ఫోటోషాప్ కానీ ఎవరికైనా ఆ అలైన్మెంట్స్ తెలుసు. 2 ఐకాన్స్ వచ్చాయి, 2 అలైన్మెంట్ ఐకాన్స్, బట్ అవి డిసేబుల్ ఉన్నాయి. అవి ఏంటనేది చూద్దాం. అది ఇప్పుడు ఫోటోషాప్ లేటెస్ట్ వర్షన్లో కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ని ఒక 3 టైమ్స్ తీసుకున్నాను. ఇట్లా నేను నార్మల్గా డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు నేను గజిబిజిగా కొన్ని ఐకాన్స్ని తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూడండి, మనం డ్రాగ్ చేస్తున్నప్పుడే మనకి డిస్టెన్స్ ఈజీగా గైడ్ లైన్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మీరు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ ఎంత దూరం వరకు డ్రాగ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా మధ్యలో 31 పిక్సెల్స్ ఉంది. కానీ ఒక్కొక్కసారి మనం ఇలా డ్రాగ్ చేసామనుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా నేను గజిబిజిగా పెట్టాను. వీటన్నింటినీ కూడా పర్ఫెక్ట్ గ్యాప్ తోటి అన్నీ కూడా ఒక అలైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి, మిడిల్లోకి తీసుకురండి, డిస్ట్రిబ్యూట్ హరిజాంటల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మధ్యలో గ్యాప్స్ అనేవి సరి సమానంగా వస్తాయి.
ఒకవేళ మీకు అది వర్టికల్గా కావాలనుకున్నప్పుడు జస్ట్ సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేసి ఈక్వల్ డిస్టెన్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇవి ఈక్వల్ డిస్టెన్స్ తోటి అయినా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనము అలాంటి పర్ఫెక్ట్ ఈక్వల్ డిస్టెన్స్ తోటి తీసుకోవడానికి ఇంతకన్నా మనకి సులువైన ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇవి కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి తీసేద్దాము. జస్ట్ తీసేయాలంటే వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ అంతే. దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క 131x131 ఉంది. ఇది విడ్త్, ఇది హైట్. ఒకవేళ మనం కావాలనుకుంటే దీన్ని 1000x1000 చేసుకోవచ్చు. పెద్దగా చిన్నగా మనకు కావాలనుకున్న తిరిగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఇట్లా మనం డ్రాగ్ చేసుకున్న సరిపోతుంది షిఫ్ట్ పట్టుకొని. మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ అంటే దీని యొక్క హారిజాంటల్గా ఉన్న పొజిషన్, అండ్ వై అంటే వర్టికల్గా ఉన్న పొజిషన్. ఒకవేళ మనం ఒక పర్టికులర్ యాంగిల్లో మనం వంచాలి అనుకున్నప్పుడు మన కర్సర్ని కార్నర్లో కొంచెం బయటికి వెళ్తే మన కర్సర్ చేంజ్ అవుతుంది. అప్పుడు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఏ యాంగిల్లో మనం పెట్టాలనుకుంటే ఆ యాంగిల్లో పెట్టచ్చు. లేదా పర్టికులర్గా ఒక వాల్యూ ఉంది, ఒక 45 డిగ్రీలు అంటే మనం ఇక్కడ 45 అని రాస్తే అది 45 డిగ్రీస్లోకి టర్న్ అయిపోతుంది. కంట్రోల్ Z. అండ్ ఇక్కడ మనకి ఇంకొక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది హారిజాంటల్లీ ఫ్లిప్ చేస్తుంది. ఇప్పుడున్న ఇది ఫ్లిప్ చేయాలి అంటే హారిజాంటల్గా అంటే ఈ విధంగా చూడండి ఫ్లిప్ అయింది. సో ఇది హారిజాంటల్గా ఫ్లిప్ చేయడం కోసం, ఇది వర్టికల్గా ఫ్లిప్ చేయడం కోసం. ఎందుకు ఇవి యూజ్ అవుతాయంటే ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది అవి ఎందుకు యూజ్ అవుతాయని. తర్వాత కనిపిస్తున్న ఈ 3 ఆప్షన్స్ స్క్రాలింగ్కి సంబంధించినవి. ఈ స్క్రాలింగ్ అలాగే రెస్పాన్సివ్ రీసేజ్ అంతా కూడా మన ఫ్యూచర్లో వస్తుంది. సో నెక్స్ట్ ఒపాసిటీ మనం తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. తర్వాత కలర్స్, ఒకవేళ మనకి ఇప్పుడు ఇది ఇమేజ్, నేను ఇంకొక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఒకవేళ మనం కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దానికి బార్డర్ కావాలనుకుంటే బార్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని సైజును కూడా పెంచుకోవచ్చు. మౌస్ని ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ పైకి డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డౌన్కి డ్రాగ్ చేస్తే మైనస్ అవుతుంది. లేదా పర్టికులర్గా మీకు కీబోర్డ్ మీద మీరు డైరెక్ట్గా వాల్యూ ఇచ్చుకోవచ్చు 50. సో అండ్ మిగతావి కొన్ని చిన్న ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనం ఈ ఇంటర్ఫేస్ క్లాస్లో కాకుండా ఎప్పుడైతే మనం షేప్స్ క్లాస్ చెప్పుకుంటామో అప్పుడు మనం తెలుసుకుందాము. సో ఐ థింక్ ఈ రోజుకి ఈ క్లాస్ అనేది చాలా లెంతీగా జరిగిందని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ క్లాస్ని చూసి ఎంజాయ్ చేసినట్లయితే కనుక ఒక లైక్ అయితే వేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, నేను కామెంట్లలో మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.